ఉత్తమ కళాశాలగా కుసుమంచి జూనియర్ కళాశాలను తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎం విజయబాబులతో కలిసి కుసుమంచి మండలంలో పర్యటించి జూనియర్ కళాశాలను ప్రారంభించారు. మంగళవారం రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎం విజయబాబులతో కలిసి కూస్మంచి మండలంలో పర్యటించి 10 లక్షలతో రెనోవేషన్ పనులు చేపట్టిన భవనంలో జూనియర్ కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మంత్రి మాట్లాడుతూ, కూస్మంచి మండలం పరిసర గ్రామాల ప్రజల ఆకాంక్ష మేరకు జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ చిరకాల కోరికను సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేశామని, దీనికి సహకరించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలకు కమిటీలుగా వేసి 637 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సరిచేశామని అన్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించిన రోజే పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించామని అన్నారు. సమయం ఉన్నప్పుడల్లా కళాశాలకు వస్తానని, రాబోయే 2 సంవత్సరాలలో ఖమ్మం జిల్లాలోనే ప్రైవేట్ సెక్టార్కు ధీటుగా ఉత్తమ జూనియర్ కళాశాలగా కూస్మంచి కళాశాలను తీర్చిదిద్దడంలో సిబ్బంది పనిచేయాలని మంత్రి కోరారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం తరఫున కల్పిస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, విద్య, వైద్యంపై మంత్రి ఆదేశాలతో జిల్లాలో ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 6వ తరగతి చదివే పిల్లల కోసం ప్రత్యేకంగా ఇంగ్లీష్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం మంత్రి కళాశాలలు చదివే విద్యార్థులకు పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సీతారాములు, కళాశాల ప్రిన్సిపల్ వీరభద్రరావు, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.